US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాలకు వస్తున్నాయి, ప్రజల మీద దాడి చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలకి అదేవిధంగా రైల్వే పనులకు వెళ్ళినటువంటి వారి మీద దాడి చేసినటువంటి ఘటన గత వారం 10 రోజుల క్రితమే మహానంది మండలం గాజులపల్లి వద్ద రైల్వే పనులు చేస్తున్నటువంటి ఒక మహిళ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచినటువంటి ఘటన మరొకముందే. మరో సంఘటన ఈరోజు గిద్దలూరు నుంచి నంద్యాల నుంచి గిద్దలూరుకు వెళ్ళేటువంటి ఘాట్ ఏదైతే ఉందో పచ్చర్ల వద్ద ఒక మహిళ మెహరునిసా అనేటువంటి మాజీ సర్పంచ్ మీద దాడి చేసింది, తల మొండెం వేరు చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో వంట సరుకు కోసము అడవికి పక్కన సమీపంలో ఉన్నటువంటి అడవికి వెళ్ళినటువంటి ఆ మహిళ మీద దాడి చేసి తల మొండెం వేరు చేసినటువంటి ఘటన వెలుగులోకి రావడంతో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అటవీ శాఖ అధికారులు గత వారం 10 రోజుల క్రితం జరిగినటువంటి గాజులపల్లె ఘటన జరిగిన తర్వాత అప్రమత్తమైనటువంటిగా ఉంది. ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న సమాచారం తీసుకున్న తర్వాత అటవీ శాఖ అధికారులు నిఘా వేశారు. అయితే ఇవాళ జరిగినటువంటి ఘటనతో 10 కెమెరాలతో పర్యవేక్షణలో చిరుత జాడ కనిపెట్టేందుకు 2 బోన్లు ఏర్పాటు చేసి బంధించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అటవీ శాఖ సిబ్బందితో పాటు ఆ ప్రాంతంలో కెమెరాలు బోన్లను తీసుకెళ్లి బంధించేటువంటి ప్రక్రియను కూడా రంగంలో దిగిపోయింది అటవీ శాఖ. అయితే మనం చూస్తున్నాం గత ఏడాది కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల్ల ఫారెస్ట్ నుంచి పెద్ద పులి యొక్క పిల్లలను జనావాసాల్లో ఇక్కడే ప్రసవించినటువంటి పెద్ద పులి 3 పిల్లల్ని ఇక్కడే పులి కూండలను వదిలిపెట్టిపోయినటువంటి ఘటన పెద్ద సంచలనాత్మకమైన దేశవ్యాప్తం కూడా చర్చ జరిగినటువంటి ఘటన అయితే జరిగింది. రాష్ట్రంలో మనం ఎక్కడ చూసినా అటు తిరుపతిలో అయినా ఇటు శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో కూడా అడవిల్లో ఉండాల్సినటువంటి జంతువులు జనావాసాలకు వస్తున్నాయి, దాడులు చేసేట్టున్నాయి. ఈ తిరుపతి జిల్లాలో ఏనుగులు దాడి చేసినటువంటి ఘటన ఉంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి దారిలో ఒక చిన్నారిని కూడా పొట్టన పెట్టుకున్నటువంటి చిరుత పెట్టుకున్నటువంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వన్యప్రాణులు మొత్తం ప్రజల మీద దాడులు చేసేటువంటి ఘటనకి ప్రధానమైనటువంటి కారణం అడవుల్లో సరైనటువంటి నీటి వసతులు లేకపోవడము. అక్కడ అటవీ శాఖ అధికారులు నీటి కుంటలను ఏర్పాటు చేసి వేసవి కాలంలో తమ దాహార్తిని తీర్చేటువంటి ప్రక్రియను కొద్దిగా నిర్లక్ష్యంగా వహించడానికి కారణమే దీన్ని ప్రధానంగానే భావిస్తూ ఉన్నారు అటవీ శాఖ ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ కూడా ప్రతిష్టాత్మక వన్యప్రాణులు జనావాసాలకు రాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కూడా 1-2 ఘటనలు మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, సంచలనాత్మకంగా మారుతున్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వన్యప్రాణులు సంచరించేటువంటి ప్రాంతాలకి ఎవరు కూడా వెళ్ళొద్దని హెచ్చరించేటువంటి పరిస్థితి కూడా, అవి జనావాసాలకు రావడానికి ఎప్పుడు కూడా ఇష్టపడవు. కానీ ఎక్కడైతే వన్యప్రాణాల యొక్క ఆవాసాలు ఉన్నాయో ఆ ఆవాసాల దగ్గరికి జనాలు వెళ్తున్నారు కాబట్టి దాడులు చేసేటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయనేసి అటవీ శాఖ అధికారులు గతంలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో అటవీ శాఖ అధికారులు కూడా ప్రజలకు కూడా మోటివేషన్ చేస్తున్నారు. ఈ వన్యప్రాణులు ఉన్నటువంటి ఆవాసాలకు వెళ్ళొద్దు, ఆ ప్రాంతాల్లో సంచరించొద్దు, ఆ ప్రాంతాలకు వెళ్తే దాడులు జరుగుతాయని హెచ్చరించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఈ పచ్చళ్ళకు సంబంధించినటువంటి మెహరునిసా మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి వంట సరుకు కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలోనే చిరుత దాడి చేసింది, తలాముండెను వేరు చేసింది. ఈ ఘటన పైన స్పందించినటువంటి అటవీ శాఖ అధికారులు కూడా 10 కెమెరాలను ఏర్పాటు చేసి 2 బోన్లను ఏర్పాటు చేసి చిరుత జాడ కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లా నల్లమల్ల ఫారెస్ట్లోకి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, నాటివి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.